ఇన్ని డేస్ ఇన్‌స్టాగ్రామ్ నుంచి అఫీషియల్‌గా సంపాదించుకోవడానికి ఒక్క ఆప్షన్ కూడా లేదు. బట్ రీసెంట్‌గానే ఒక కొత్త ఆప్షన్ అయితే వచ్చింది. ఆ ఆప్షన్ యూజ్ చేసి ప్రతి ఒక్క క్రియేటర్ డబ్బులైతే సంపాదించొచ్చు. సో, దాని గురించి ఈ వీడియోలో క్లియర్‌గా మాట్లాడుకుందాం. యాక్చువల్లీ ఇన్‌స్టాగ్రామ్‌లో అఫిలియేట్ ప్రోగ్రామ్ అనేసి ఒక కొత్త ఆప్షన్ అయితే వచ్చింది. అండ్ ఆ ఆప్షన్ యూజ్ చేసి అఫిలియేట్ మార్కెటింగ్ చేస్తూ మనం డబ్బులు సంపాదించొచ్చు. సో, ఈ వీడియోలో మీకు క్లియర్‌గా చెప్తాను. అసలు దాన్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలి? అఫిలియేట్ లింక్స్ ఎలా జనరేట్ చేయాలి? అఫిలియేట్ లింక్స్ ఎక్కడ పెడితే మనకు కమిషన్ వస్తది? అండ్ మనకు వచ్చిన కమిషన్ ఎక్కడ చూసుకోవాలి? దాన్ని బ్యాంక్‌కి ఎలా విత్‌డ్రా చేసుకోవాలి? ఇలా ప్రతిదీ నేను ఈ వీడియోలో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో మీరు వీడియోని జాగ్రత్తగా ఎండ్ వరకు చూడండి. అండ్ ఈ వీడియో మొత్తం చూసాక నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివ్ చేసుకోండి. మన ఛానల్లో ఇలాంటి కంటెంట్ చాలా ఉంటుంది. సో మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇంకేమాత్రం లేట్ చేయకుండా డైరెక్ట్ మన టాపిక్ అయితే స్టార్ట్ చేద్దాం. యాక్చువల్ గా ఈ ఇన్‌స్టాగ్రామ్ అఫిలియేట్ ప్రోగ్రామ్ అనేది ప్రతి అకౌంట్ కి అయితే లేదు. కొన్ని స్పెసిఫిక్ అకౌంట్స్ కి అయితే ఉన్నాయి. సో ఇది అందరికీ వస్తుంది. బట్ కొంచెం టైం పడుతుంది. సో మీ మొబైల్లో ఆప్షన్ ఉందో లేదో ఎలా చెక్ చేయాలో కూడా చెప్తాను. నేను కంప్లీట్ ప్రాసెస్ మొబైల్ స్క్రీన్ లోనే చూపిస్తాను, మీకు బాగా అర్థమవుతుంది. సో ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో ఫస్ట్ మీరు మీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోండి. తర్వాత ఇక్కడ ప్రొఫెషనల్ డాష్ బోర్డ్ అని కనిపిస్తుంది. మీది ప్రైవేట్ అకౌంట్ ఉంటే కనిపించదు, ప్రొఫెషనల్ అకౌంట్ ఉంటేనే ఇది కనిపిస్తుంది. ఒకవేళ ఇక్కడ లేకపోయినా పైన 3 లైన్స్ మీద క్లిక్ చేసి కిందికి స్క్రాల్ చేస్తే ఇన్సైట్స్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. దెన్ ఇలా కిందికి వస్తే మీకు అఫిలియేట్ ప్రోగ్రామ్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో దాని మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీకు ఫ్లిప్కార్ట్, మింత్రా, అమెజాన్ మీకు ఏదైనా కావచ్చు వస్తుంది అన్నట్టు. కొందరికి ఫ్లిప్కార్ట్ వస్తుంది, కొందరికి మింత్రా అనే వస్తుంది, కొందరికి అమెజాన్ ఉంటుంది. సో ప్రెసెంట్ నాకు ఫ్లిప్కార్ట్, మింత్రా రెండు ఉన్నాయి. సో వీటిని కనెక్ట్ చేసుకోవాలి. సింపుల్ గా కనెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేద్దాం. దెన్ ఇక్కడ అలో ఆప్షన్ మీద క్లిక్ చేసి మనకు ఆల్రెడీ ఒక ఫ్లిప్కార్ట్ అకౌంట్ ఉంటుంది కదా, సో ఆ ఫ్లిప్కార్ట్ అకౌంట్ తో ఇందులో లాగిన్ అవ్వాలి. మీ మొబైల్ నెంబర్ ఇచ్చేసి ఓటీపీ వస్తుంది, ఓటీపీ వెరిఫై చేసుకోండి. దెన్ మీకు ఇలా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. షేర్ ప్రొడక్ట్ అండ్ ఎర్న్ కమిషన్స్ అనేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి. తర్వాత ఫ్లిప్కార్ట్ అయితే కనెక్ట్ అయిపోయింది, మీరు ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు ఒకవేళ మింత్రాని కనెక్ట్ చేయాలనుకుంటే మళ్ళీ కనెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి అలో క్లిక్ చేయండి. దెన్ ఇక్కడ కూడా సేమ్ మీ మింత్రా అకౌంట్ ని లింక్ చేసుకోండి, మొబైల్ నెంబర్ తో వెరిఫై చేసుకోండి. దెన్ ఇది కూడా కనెక్ట్ అయిపోయింది. సో ఇలా కనెక్ట్ అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు మనం అప్డేట్ లింక్స్ ఎలా షేర్ చేయాలి, ఎక్కడ యాడ్ చేయాలనేసి క్లియర్ గా చూద్దాం. మీరు సింపుల్ గా రీల్ అప్లోడ్ చేస్తారు కదా, రీల్ అప్లోడ్ చేసేటప్పుడు ఇక్కడ యాడ్ ప్రొడక్ట్స్ అని కనిపిస్తుంది ఆప్షన్, దాని మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీకు అప్డేట్ ప్రోగ్రామ్స్ 2 ఆప్షన్స్ ఉన్నాయి. నేను ఆల్రెడీ 2 ఆప్షన్స్ ఎనేబుల్ చేసుకున్నా, కనెక్ట్ చేసుకున్నా కాబట్టి 2 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు నేను ఫ్లిప్కార్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నా. దెన్ ఇక్కడ మనము డైరెక్ట్ గా ప్రొడక్ట్ ని సెర్చ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను లైట్ అని సెర్చ్ చేస్తున్నా. ఇలా కొన్ని డిఫరెంట్ లైట్స్ అయితే వచ్చాయి. మనకు ఒకవేళ స్పెసిఫిక్ ప్రొడక్ట్ కావాలి అంటే మీరు ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేసుకోండి, సేమ్ అకౌంట్ తో లాగిన్ అయిపోండి. దెన్ మీరు ఏ ప్రొడక్ట్ అయితే కావాలనుకుంటున్నారో ఆ ప్రొడక్ట్ ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీరు ఇక్కడ షేర్ ఆప్షన్ మీద క్లిక్ చేసి కాపీ అఫిలియేట్ లింక్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. లింక్ కాపీ అయ్యాక ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేసి యాడ్ ప్రొడక్ట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ సెర్చ్ బార్ లో సింపుల్ గా ఆ లింక్ ని పేస్ట్ చేయండి. దెన్ ఆటోమేటిక్ గా మీకు ఇక్కడ ప్రొడక్ట్ అయితే కనిపిస్తుంది, సెలెక్ట్ చేసుకోండి. దెన్ నెక్స్ట్ క్లిక్ చేయండి. ప్రొడక్ట్ అయితే యాడ్ అయిపోయింది. ఒకటే కాదు ఇంకొక ప్రొడక్ట్ ని కూడా యాడ్ చేయొచ్చు మనం. నేను ఇంకొక ప్రొడక్ట్ అయితే లింక్ కాపీ చేసుకుంటా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రొడక్ట్ లింక్ ని షేర్ మీద క్లిక్ చేసుకొని కాపీ చేసా. దెన్ ఆ ప్రొడక్ట్ ని కూడా ఇక్కడ నేను పేస్ట్ చేసి యాడ్ చేసుకుంటా. సెలెక్ట్ నెక్స్ట్. చూడొచ్చు 2 ప్రొడక్ట్స్ అయితే యాడ్ అయ్యాయి. దెన్ నెక్స్ట్ క్లిక్ చేద్దాం. సో మనకి ఇక్కడ 2 ప్రొడక్ట్స్ అయితే యాడ్ అయినట్టు చూపిస్తుంది. దీన్ని మీరు క్లిక్ చేసిన 2 ప్రొడక్ట్స్ కనిపిస్తాయి చూడొచ్చు. సో ఇక మనం యాజ్ కవర్ ఫోటో, డిస్క్రిప్షన్, క్యాప్షన్ అండ్ పీపుల్ ని ట్యాగ్ చేయాలనుకుంటే ట్యాగ్ చేసుకొని ఇవన్నీ డీటెయిల్స్ ఇచ్చేసి షేర్ మీద క్లిక్ చేసుకుంటే మన రీల్ అప్లోడ్ అయిపోతుంది. వన్స్ రీల్ అప్లోడ్ అయిన తర్వాత మనకు ఆ రీల్ దగ్గర ఇలా కనిపిస్తుంది. నాకు ఇక్కడ చూడొచ్చు ప్రొడక్ట్ ట్యాగ్ అయినట్టు కనిపిస్తుంది. ఇక్కడ కమిషన్ ఎలిజిబుల్ అని కనిపిస్తుందా, దీన్ని మీరు క్లిక్ చేసుకుంటే ఈ ప్రొడక్ట్ కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా వ్యూవర్ అంటే ఇప్పుడు నేను ఈ వీడియో అప్లోడ్ చేశాను, యూజర్ ఏం చేస్తాడు, ఈ వీడియో చూసిన తర్వాత ఇక్కడ లైట్ నచ్చింది అనుకోండి, సింపుల్ గా మీరు క్లిక్ చేస్తాడు. క్లిక్ చేస్తే డైరెక్ట్ గా ఫ్లిప్కార్ట్ ఓపెన్ అయ్యి చూడొచ్చు. ఫ్లిప్కార్ట్ లో ఆ లైట్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి ఆ యూజర్ బై చేస్తే మనకు కమిషన్ అయితే వస్తుంది. ఇలా మీరు ఏ ప్రొడక్ట్ యాడ్ చేసినా ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మన లింక్ తో ఎవరైనా బై చేశారనుకోండి, ఆ కమిషన్ ఎక్కడ యాడ్ అవుతుంది అండ్ ఎన్ని ఆర్డర్స్ వచ్చాయి, టోటల్ అమౌంట్ ఎంత వచ్చింది, ఎన్ని సేల్స్ వచ్చాయి, ఇవన్నీ ఎక్కడ చూసుకోవాలి అనే డౌట్ చాలా మందికి ఉండే ఉంటుంది. అది మీరు డైరెక్ట్ గా ఫ్లిప్కార్ట్ లోనే చూసుకోవచ్చు. సేమ్ మొబైల్ నెంబర్ తోనే లాగిన్ అయిపోయిన తర్వాత ఇక్కడ ప్లే ఆప్షన్ కనిపిస్తుంది సెకండ్, దీని మీద క్లిక్ చేయండి. తర్వాత టాప్ రైట్ కార్నర్ లో ఇక్కడ ప్రొఫైల్ సింబల్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు టోటల్ కమిషన్, టోటల్ ఆర్డర్స్ ఇవన్నీ ఉన్నాయి. జస్ట్ మీరు క్లిక్ చేసుకున్నాను అనుకోండి, మీకు ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది అనమాట. టోటల్ కమిషన్ ఎంత ఉంది, పెండింగ్ కమిషన్ ఎంత ఉంది, ఎలిజిబుల్ కమిషన్ ఎంత ఉంది, ప్రోగ్రెస్ లో ఎంత ఉంది, మీరు ఎంత విత్డ్రా చేశారు, అలాగే డైరెక్ట్ ఎన్ని సోల్డ్ అయ్యాయి, ఇండైరెక్ట్ ఎన్ని సోల్డ్ అయ్యాయి, మెటా ఎక్స్ ఫ్లిప్కార్ట్ ప్రోగ్రామ్ లో ఎన్ని పర్చేస్, ఎన్ని ఆర్డర్స్ వచ్చాయి, అఫిలియేట్ లింక్స్ ద్వారా ఎన్ని వచ్చాయి, ఇలా ప్రతిదీ డీటెయిల్ గా ఉంటుంది అన్నట్టు. సో ఇక్కడ మీరు ఎర్న్ చేసుకున్న అమౌంట్ బ్యాంక్ కి రావాలి అంటే ఇక్కడ యాడ్ బ్యాంక్ డీటెయిల్స్ ఫర్ పేవర్స్ దాన్ని మీరు క్లిక్ చేసుకోవాలి.
మీ బ్యాంక్ అకౌంట్ నంబర్ కన్ఫర్మ్ చేయండి, తన ఐఎఫ్ఎస్సి కోడ్ ఇచ్చేసి, బ్యాంక్ హోల్డర్ నేమ్ ఇచ్చేసి, పాన్ కార్డ్ ఇచ్చేసి, మీ బిల్లింగ్ అడ్రస్ ఇచ్చేసి, స్టేట్ ఇచ్చేసి, ఐ అగ్రీ మీరు క్లిక్ చేసుకొని సబ్మిట్ చేస్తే మీ బ్యాంక్ డీటెయిల్స్ అయితే యాడ్ అయిపోతాయి. సో ఇక్కడ నుంచి డైరెక్ట్గా మీరు విత్డ్రా కూడా చేసుకోవచ్చు. అంతేకాదు మీరు సేమ్ వీడియోస్ని అంటే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసే సేమ్ వీడియోస్ని ఫ్లిప్కార్ట్లో కూడా ఇక్కడ అప్లోడ్ చేస్తూ ఇక్కడ నుంచి కూడా కమిషన్ అయితే ఎర్నింగ్ చేసుకోవచ్చు మీరు. అండ్ చాలా మంది ఫ్లిప్కార్ట్లో రీల్స్ అయితే పోస్ట్ చేస్తారు, మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. అండ్ వాళ్ళ వ్యూ కౌంట్ కూడా ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియో ఉంది, ఈ వీడియో ప్లే అవుతుంది అండ్ ఇక్కడ చూడొచ్చు ఇక్కడ యాడ్ టు కార్ట్ ఉంది. సో ఇప్పుడు నేను యాడ్ టు కార్ట్ క్లిక్ చేశాను కదా, ఇక్కడ నేను బై చేశాను అనుకోండి, ఈ వీడియో ఎవరైతే చేశారో వాళ్ళకి కమిషన్ అయితే వెళ్ళిపోద్ది. సో ఇలా కూడా మీరు ఫ్లిప్కార్ట్ నుంచి మనీ అయితే సంపాదించవచ్చు. సో దీనికి ప్రాసెస్ ఏంటిది, దీన్ని ఎలా చేయాలనేది నేను ఒక డెడికేటెడ్ వీడియో చేస్తాను. బట్ మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్లిప్కార్ట్ నుంచి ఎలా ఎర్నింగ్ చేయాలో డీటెయిల్ వీడియో చేయండి అని చెప్పారనుకోండి, నేను డెఫినెట్గా డెడికేటెడ్ వీడియో అయితే చేస్తాను. సో దట్ మీరు ఫ్లిప్కార్ట్ నుంచి డబ్బులు సంపాదించవచ్చు. సో ఆ విధంగా మీరు ఫ్లిప్కార్ట్లో వచ్చిన కమిషన్ని చెక్ చేసుకోవచ్చు, విత్డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు మింత్రా విషయానికి వచ్చేస్తే మింత్రాలో కూడా సేమ్ మీ మొబైల్ నెంబర్తో లాగిన్ అవ్వండి. దెన్ ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు గ్లామ్ క్లీన్ అనేసి ఆప్షన్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. దెన్ ఇక్కడ ఎర్నింగ్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ అఫ్లేట్ ఎర్నింగ్స్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది అనమాట టోటల్ ఎర్నింగ్స్ ఎన్ని కన్ఫర్మ్ అయ్యాయి ఏంది అనేది. అండ్ ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్ విత్డ్రా కూడా చేసుకోవచ్చు. మనకి ఇప్పుడు ఎర్నింగ్స్ ఏం లేవు కాబట్టి పేఅవుట్ డీటెయిల్స్ కనిపించట్లేదు. ఎర్నింగ్స్ వచ్చిన తర్వాత ఇక్కడ పేఅవుట్ డీటెయిల్స్ ఉంటాయి, ఇక్కడ నుంచి మీరు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ యాడ్ చేసుకొని విత్డ్రా చేసుకోవచ్చు. అండ్ అనలిటిక్స్ అవన్నీ చెక్ చేయాలనుకుంటే ఇక్కడ గో టు ఫేస్బుక్ మీద క్లిక్ చేసుకొని అనలిటిక్స్ చెక్ చేసుకోవచ్చు. సో ఆ విధంగా మీరు ఇన్స్టాగ్రామ్ లో అఫ్లేట్ ప్రోగ్రామ్ ని యూస్ చేసి ఇన్స్టాగ్రామ్ నుంచి అఫీషియల్ గా సంపాదించుకోవచ్చు. సో చూసారు కదా, అలా మీరు ఇన్స్టాగ్రామ్ లో అఫీషియల్ గా అఫ్లేట్ ప్రోగ్రామ్ లో జాయిన్ అయ్యి డబ్బులు సంపాదించవచ్చు. మీరు ఏ రీల్స్ చేసినా సరే యాడ్ ప్రొడక్ట్ ఆప్షన్ లోకి వెళ్ళేసి మీరు ప్రొడక్ట్స్ ని యాడ్ చేసుకోండి. ఇఫ్ ఎవరైనా యూజర్ దాన్ని మీరు క్లిక్ చేసుకొని, అదే కాకుండా వేరే ఏది బై చేసినా మీకు ఎంతో కొంత కమిషన్ అయితే వస్తుంది. ఆ కమిషన్ మొత్తం చెక్ చేసుకోవచ్చు, దాన్ని మీరు బ్యాంక్ కి ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు. సో ఈ ఆప్షన్ గురించి చాలా మంది తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. అండ్ మీరు కూడా ఇన్స్టాగ్రామ్ లో అఫ్లేట్ మార్కెటింగ్ చేస్తూ డబ్బులు సంపాదించండి. ఐ హోప్ మీకు ప్రతిదీ క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నా. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో చెప్పండి, నేను డెఫినెట్ గా రిప్లై అయితే ఇస్తాను. అండ్ ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ప్రతి ఒక్క కాంటెంట్ క్రియేటర్ కి హెల్ప్ అవుతుంది. సో మీరు కూడా కొత్తగా కాంటెంట్ క్రియేట్ చేద్దాం అనుకున్నా ఈ ఆప్షన్ తో డబ్బులు సంపాదించవచ్చు. సో ఓవరాల్ గా వీడియో అయితే ఇది. నెక్స్ట్ వీడియోలో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.